హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఈరోజు నేను క్యారెట్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇది పొద్దున్నే పిల్లలకి మనం లంచ్ బాక్స్ కింద పెట్టడానికి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నేను ఎక్కువ ఏమి వేయట్లేదండి. సింపుల్‌గా చేస్తున్నాను. అన్నం ఉడికించి పెట్టానండి. ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను. ఒక చిన్న అల్లం తరిగి పెట్టానండి. ఒక 4 వెల్లుల్లి ఒలిచి చిన్నగా సన్నగా తరుక్కున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి. ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడరు, ఒక పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ అండి. ఒక క్యారెట్ తురిమి పెట్టుకున్నాను. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు. నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మార్నింగు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఒక స్పూన్ నెయ్యి వేసానండి. ఇది మొత్తం అంతా నెయ్యి అంతా కరిగాక ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అల్లం, అలాగే వెల్లుల్లి, తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఈ 3 కూడా వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగా కలుపుతూ ఫ్రై చేసుకున్నప్పుడే కొద్దిగా ఫ్రై అయ్యాక బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే పచ్చిమిర్చి అనేవి కారం లేకుండా ఉంటాయండి బాగా ఫ్రై చేసుకోవడం వల్ల. ఇలా మొత్తం కలుపుతూ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోనే మనం ఇప్పుడు ఈ ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాం కదండీ! అది కూడా వేసేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక చూడండి గోల్డ్ కలర్‌లో ఫ్రై అవ్వాలి. అయ్యాక ఇందులో క్యారెట్ తురుము వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ అనేది బాగా మగ్గాలనమాట అండి. ఉల్లిపాయ, క్యారెట్ కూడా బాగా మెత్తపడి బాగా మగ్గాలి. అప్పుడు అందులోనే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నానండి. వేసుకొని ఒకసారి అంతా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక గరం మసాలా పౌడరు, బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకుందాము. మొత్తం అంతా చూడండి ఇలా కలిపేసాను. ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని మొత్తం అంతా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయ్యి బాగా మగ్గాక ఇప్పుడు ఈ ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలాగా ఆయిల్ అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి పొడి పొడిగా. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఉప్పు అనేది కరెక్ట్‌గా సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే వేసుకోవచ్చండి చెక్ చేసుకుని. ఇప్పుడు నేను కొత్తిమీర, కరివేపాకు వేసేసానండి. వేసేసి ఈ మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. చూడండి ఎంత బావుందో రెసిపీ పొడి పొడి. చూడండి చాలా సింపుల్‌గా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలాగ పొద్దున్నే లంచ్ బాక్స్‌కి నిమ్మరసం కూడా పిండుకుంటారండి. నేనైతే పిండలేదు. మా ఇంట్లో తినరండి. కావాలంటే పిండుకోవచ్చు. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి.